నమస్తే, వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక వీక్షించే ప్రేక్షకులందరికీ నేను భానుశ్రీ. ఇక వీక్షించే ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వంలో కూడా ఒక వివాదాస్పదం చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఏదైతే విదేశీ పర్యటనలో ఒక పక్క చంద్రబాబు గారు ఉన్నారు, మరోపక్క టీడీపీ నేతలంతా కూడా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ఎందుకు చేయకూడదంటూ కూడా ఒక వివాదం అయితే పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ సర్వం పెంచుతున్నటువంటి టీడీపీ నాయకులు ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆయన మాట్లాడే మాటలు చూద్దాము. పిఠాపురం నుంచి టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ గారు మాట్లాడుతున్నారు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మనం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది, సీఎం 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 అన్నారు. మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు 2 నెలలు వదలు. మరి సీఎం సీఎం అనలేదా? రమణపేట అనలేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు పోలిక ఎలా ఉంటుందండి? వెంటనే చంద్రబాబు నాయుడు తిప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలనుకుంటారు. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మరి కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగనంటారండి. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. ఇక ఇది మనము చూస్తే ఇక మరొకరు మాట్లాడే అంశం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాట్లాడుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం. పాదయాత్రలో పేద ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సమర్పిస్తున్నాను. ఇక చూస్తున్నారు కదా, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మద్దతు ఏ విధంగా ఉందని. డిప్యూటీ సీఎం చేయాలి, ఇక నారా లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం గా చూడాలి, ఎందుకు చేయకూడదు? పాదయాత్రలో కూడా ఎంతో మంది సీఎం సీఎం అన్నారు కదా, ఆయన్ని చేస్తే తప్పేంటి? డిప్యూటీ సీఎం ఎందుకు అవ్వకూడదు నారా లోకేష్ అంటూ కూడా ఇక ఎంతో మంది మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అక్కడ ఏం జరగబోతోంది? చంద్రబాబు గారు దృష్టికి ఈ అంశం వెళ్ళిన తర్వాత అసలు ఏం జరగబోతుంది? ఏదైతే డిప్యూటీ సీఎంఏ చేస్తారా, లేదంటే ఏకంగా సీఎంనే చేస్తారా, సీఎం కుర్చీలోనే కూర్చోబెడతారా నారా లోకేష్ అనే అంశం కూడా ఇప్పుడు వెలువడింది. అదేవిధంగా జనసేన సైనికులే కావచ్చు, జనసేన నేతలే కావచ్చు, ఇంకా దీనికి ఈ తీరుకి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి, ఒక గందరగోళం ఏర్పడిందని చెప్పాలి. మరి ఏం జరగబోతుంది ఏంటో కూడా మరిన్ని అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఇటు జనసేన నేతలే కావచ్చు, ఇప్పుడు ఏదైతే టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి నేతలు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఇలా పలు మంత్రులు కూడా దీంట్లో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరి పూర్తి మద్దతు కూడా డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి జన సైనికులు కూడా ఈ తీరుపై కూడా మండిపడుతున్నారని చెప్పొచ్చు. ఒక రచ్చ మొదలైంది ఇక ఆంధ్రాలో. మరి ఏం జరుగుతుంది ఏంటో కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్న చెప్పాలి. మరి డిప్యూటీ సీఎం గానే చేస్తారా, లేదంటే ఏకంగా సీఎం పదవి ఇస్తారా అన్నది ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుందా అని. మరి చూసే ప్రజలు మీరేమనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఏదైతే కూటమిలో చోటు చేసుకున్నటువంటి వివాదం ఇది ఎంతవరకు వెళ్తోంది ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అంశం ఉందనే చెప్పొచ్చు. ఇక మనం చూస్తే గనక దీని మీద అమిత్ షా కూడా స్పందించడం అయితే జరిగింది. మరి ఎందుకు మీరు అంత ఆతృత పడుతున్నారు, ఎందుకంత తొందరపాటు పడుతున్నారు, ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా కొంచెం సీరియస్ అయినట్టుగానే తెలుస్తోంది. ఏదైతే వేచి చూడాలి కదా, ఎందుకని మీరు ఇంత హడావిడిగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారు అంటూ కూడా ఆయన ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి చూడాలి, డిప్యూటీ సీఎం ని చేస్తారా, మరి సీఎం ని చేస్తారా, అసలు ఏం జరగబోతోంది? ఈ గందరగోళం నుంచి అసలు ఒక కొలిక్కి రావాల్సినటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏం మాట్లాడతారో కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఎందుకని టీడీపీ నుంచి అంటే కూటమి నుంచి ప్రధానంగా జనసేనని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా ఎందుకు చూడలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఒక ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఒక రచ్చగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అని చూడాలి ఖచ్చితంగా. ఏమనుకుంటున్నారు చూసే ప్రజలు? మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని కొనసాగించాలనుకుంటున్నారా? మరి టీడీపీ నేతల అంటే వాళ్ళ కోరిక మేరకు మరి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏకంగా
సీఎం పదవికి ఎక్కించాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.